సో ఈ ఏరియాని మనం స్క్రీన్ ఆన్ చేసిన తర్వాత ఏరియా వస్తుంది కదా, అనిపిస్తుందా? మౌస్ తిప్పుతున్నాం, దీన్ని మనం డెస్క్టాప్ అంటాం. ఈ బార్ ఉంది కదా, ఈ బార్, దీన్ని మనం టాస్క్ బార్ అంటాం. మౌస్ మీద చేస్తున్నాం, ఈ బార్ అంతా టాస్క్ బార్. టాస్క్ బార్కి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంటుంది, రైట్ సైడ్లో ఈ టైము, మనకి వైఫై ఐకాను ప్లస్ ఏవైనా సింబల్స్ కనిపిస్తుంటాయి కదా, ఆడియో సింబల్, ఇంకేదైనా అండ్ సెకండ్ ఏమి కనిపించేదానంతా నోటిఫికేషన్ ఏరియా అంటాం. స్క్రీన్ మీద కనిపించే వీటన్నిటిని మనం ఐకాన్స్ అంటాం. స్క్రీన్ మీద అయితే ఏవైతే కనిపిస్తున్నాయో వీటన్నిటిని మనం ఐకాన్స్ అంటాం. ఫస్ట్గా ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఏంటంటే, ఈరోజు మీరు నేర్చుకోబోయేది స్టార్ట్ మెనూ అండ్ టాస్క్ బార్ ప్రాపర్టీస్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, దీనిపైన ఈ టాస్క్ బార్ పైన రైట్ క్లిక్ చేయండి. మౌస్కి 2 బటన్స్ ఉంటాయి, ఇది లెఫ్ట్, ఇది రైట్. సో నేను రైట్ బటన్ క్లిక్ చేశాను. రైట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత టాస్క్ బార్ సెట్టింగ్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ టాస్క్ బార్ సెట్టింగ్స్. ఈ స్క్రీన్ కనిపించకుంటే నోట్ చేసుకోండి, టాస్క్ బార్ సెట్టింగ్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాక్ ది టాస్క్ బార్ ఆన్ అని అంటే టాస్క్ బార్ని లాక్ చేసాం అన్నమాట. సో టాస్క్ బార్ని లాక్ చేసినప్పుడు మనం ఈ టాస్క్ బార్ని మూవ్మెంట్ చేయలేము. సో దీన్ని మనం అన్లాక్ చేయాలి. అన్లాక్ చేయాలంటే జస్ట్ ఆఫ్ అంటే అన్లాక్ అయిపోయింది. విండోస్ 7లో అయితే వేరే విధంగా ఉంటుంది, ఇది విండోస్ 10 కాబట్టి ఇట్లా. సో ఏదైనా రైట్ క్లిక్ ఆన్ ద టాస్క్ బార్ వెళ్తే మీకు ఆ లాక్ ది టాస్క్ బార్ అనే ఐకాన్ కనిపించినప్పుడు దాన్ని ఆన్ ఆఫ్ ఏదైతే ఉంటే అది చూసుకోండి. వర్డ్స్ అయితే సేమ్ ఉంటాయి, ఆపరేటింగ్ సిస్టమ్ బట్టి కొన్ని ఇక్కడ ఉండొచ్చు, కొన్ని ఇక్కడ ఉండొచ్చు, కొన్ని కింద ఉండొచ్చు, రైట్ సైడ్ ఉండొచ్చు, వేరే విండో లాక్ ఉండొచ్చు. ఈ లాక్ అన్లాక్ టాస్క్ బార్ అనేటువంటి సేమ్ అనమాట. దీన్ని ఆఫ్ చేసిన తర్వాత క్లోజ్ చేసుకోండి. ఈ పైన 3 బటన్స్ ఉన్నాయి కదా, ఇది మినిమైజ్, ఇది రీస్టోర్, ఇది క్లోజ్ బటన్. సో నేను క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు టాస్క్ బార్ పైన యారో కీ పెట్టాను చూడండి, దీన్ని మౌస్ కర్జర్ అంటాము. మూమెంట్ ఏదైతే యారో కీ మూమెంట్ అవుతుందో కర్జర్ని టాస్క్ బార్ పైన ఉంచి మౌస్ యొక్క లెఫ్ట్ క్లిక్కి హోల్డ్ చేయండి. హోల్డ్ అంటే నొక్కి పట్టండి, ఇట్లా డ్రాగ్ చేయండి. సో దిస్ ఈస్ కాల్డ్ మూవింగ్ టాస్క్ బార్ అరౌండ్ ది డెస్క్టాప్. టాస్క్ బార్ని మీరు డెస్క్టాప్లో ఎక్కడైనా ప్లేస్ చేసుకోండి. లెఫ్ట్లో కావాలంటే లెఫ్ట్లో, టాప్లో కావాలంటే బాటమ్ కావాలంటే. సో తర్వాత మళ్ళీ దీన్ని రైట్ క్లిక్, టాస్క్ బార్ సెట్టింగ్స్, మళ్ళీ లాక్ ఆన్ చేయండి, మళ్ళీ క్లోజ్ చేయండి. నౌ వీ కెనాట్ మూవ్ ది టాస్క్ బార్ అరౌండ్ ది డెస్క్టాప్.